మాది తీయగడ్డ సార్. వనగపల్లి పంచాయతీ తీయగడ్డ విలేజ్ మాది. కూర్చోమ్మ నువ్వు. వనగపల్లి పంచాయతీ తీయగడ్డ మా విలేజ్ సార్. మాకు రోడ్డు లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మురుగునీళ్ళు తీయగడ్డ సార్. ఓనూరు నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందేమో సార్. కొండ మీద దిగాలి. డెలివరీ కేసుకైనా చాలా ఇబ్బంది సార్. 2 పిల్లలు డెలివరీ కోసం 2 పిల్లలు మధ్యదారిలోనే చనిపోయారు సార్. దాంతో పాటు మళ్ళీ వాటరు దారి చిన్న దారి అయినా కొద్దిగా ఇప్పిస్తారని. అధికారి ఒక్క నిమిషం మీరున్నారు, మీరు ఒకసారి చెప్పండి సార్. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ గ్రామం నుంచి ఎంత దూరం? వనగపల్లి పంచాయతీ సార్ మాది. తీయగడ్డ విలేజ్ సార్. మాకు రోడ్డు, రహదారి, నడిచే దారి కూడా లేదు సార్. మాకు తాగడానికి కూడా పారుగడ్డ నీళ్ళే తాగుతున్నాము. నీళ్ళు కూడా లేదు సార్. నీళ్లు, రోడ్డు ముఖ్యంగా మాకు ఇస్తారని ఉప ముఖ్యమంత్రి గారికి కోరి ప్రార్థిస్తున్నాం సార్. చెప్పండి సార్. నమస్తే సార్. అంతే సార్. సార్ పీటీజీ విలేజ్ సార్. అది తీయగడ్డ విలేజ్. ఇక్కడ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ వస్తుంది సార్. అంటే వాళ్ళ విలేజెస్ను కూడా పిలుదాకన్నా అంటే కిందకి నడుచుకుని దిగిపోయి వెళ్ళాలి సార్. ఫుడ్ లేదు, వెహికల్ కూడా ఏం వెళ్ళటం లేదు సార్. దీనికి ఆల్రెడీ ఎంజీఆర్ఎస్ నుంచి పెట్టడం జరిగింది సార్. ఎంత జనాభా ఎంత ఉంటారు? జనాభా 180 సార్ టోటల్గా. మీ ఊర్లో ఎంత ఉంటారమ్మా జనాభా? ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 70 అంటే ఆల్మోస్ట్ ఒక 150 పైన ఉంటారు కదా. 30 ఇల్లు ఉంటాయి సార్. మా ఊరు 30 ఇల్లు ఉంటుంది సార్. కాంగడ్డ మా ఊరు 70 విలేజ్లు ఉంటాయి. నియర్ బై విలేజెస్ చెప్తున్నారు సార్. తీయగడ్డ అయితే 30 ఇల్లు సార్. 30 హౌస్ హోల్డ్స్ సార్. ఓకే మళ్ళీ మాట్లాడతారా? గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ మీటింగ్ హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు కొరలక్ష్మి. మా ఊరు ఓనూరు, వంట్ల మామిడి పంచాయతీ. సార్ మాకు ఈ ఊర్లో మీరు రావడం చాలా సంతోషకరమే. బట్ మాకు చిన్న సమస్య ఉంది. మాకు వీధి కాలువలు కావాలి. రోడ్ ఓనర్ జంక్షన్ నుంచి ఈ మందలపాక వరకు మాకు తార్ రోడ్ కావాలి సార్. వీధికి సిసి ర్యాంపులు కావాలి. ఓనూరు సార్. ఇప్పుడు మనం వచ్చాం సార్. అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కదా అవును సార్. సిసి ర్యాంప్ ఒకటి కావాలి. ఇంకెవరు మారుతారా? ఇప్పుడు మాట్లాడండి. అబ్బాయికి మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. అబ్బాయిని ఇబ్బంది పెట్టదు. మీరు మాట్లాడతారు అబ్బాయి తరఫున. మైక్ తీసుకోండి. మీరు అక్కడే ఉండండి. మైక్ తీసుకో. మైక్ ఇవ్వండి ఎవరికి. డిప్యూటీ సీఎం గారికి నమస్కారం. అయ్యా, మా అబ్బాయి పుట్టికాంతి వికలాంగుడు, 30 సంవత్సరాలు, ఇంటర్ పాస్ అయి ఉన్నాడు. మీరు ఏ ఊరు మీది? పాడేరు సార్. పాడేరు సార్. ముందు మీరు డుమ్మరు కూడా వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలడం జరగలేదు సార్. మీ రోజు మేము కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళు అవ్వకు సార్. ఇంటర్ పాస్ అయి ఉండడం వల్ల కుటుంబం భారంగా ఉంది. నేను టైలెంట్ సార్. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా ఇరిగిపోయి 5 సంవత్సరాల ముందు. మా అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం, వికలాంగుల కోటలో ఉద్యోగం ఇచ్చి మీరు చిన్న ఉద్యోగం ఆదుకుంటారని మా కుటుంబాన్ని సార్ని కోరుకుంటాను సార్. అయ్యా అలాగే. లేదు, ఒక నిమిషం ఉన్నాను. కూర్చోబెట్టండి. ఆ బాబుని కూర్చోబెట్టండి. చైర్ వేసి కూర్చోబెట్టండి. అక్కడ
లేదు కాదు, మైక్ కాదు, కూర్చోబెట్టమంటున్నాను. అబ్బాయిని కూర్చోబెట్టండి. ఇంకెవరు ఉన్నారా? ఆఫీస్ ఎవరిని కోఆర్డినేట్ చేయండి. ఎవరికి అందరూ అక్కడ ఆ లేడీకి ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి. నమస్కారం సార్. హలో, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా జనసేన మాది ఒంట్ల మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు ఈ పెన్షన్ కూడా ఇప్పటికీ రాలేదు సార్. ఏదైనా అవకాశం ఇప్పిస్తారని అక్కడి నుంచి నేను నడిచి వచ్చాను. మీరు ఎవరైనా డీటెయిల్ తీసుకోండి. ఎవరన్నా తీసుకున్నారా? అలాగే నా పేరు కొండేటి ఈశ్వరమ్మ అండి. ఎవరైనా పంపించండి, డీటెయిల్ తీసుకోండి. అలాగే మీరు మాట్లాడండి. అక్కడ ఎవరో ఉన్నారు వెనకాల. మీరు కాదు, నువ్వు చెప్పమ్మా. నువ్వే చెప్పే. నా పేరు సర్బ చంద్రరావు సార్. మాది బాకూరు గ్రామం సార్. సార్ నేను జన సైనికుని సార్. నాకు సికిల్ సెల్ ఎనిమియా అని ఒక ప్రమాదకరం వ్యాధి ఉంది సార్. సార్ నేను హాస్పిటల్ నుండి పరిగెట్టి వస్తాను సార్. ఆల్రెడీ అడ్మిట్ అయి ఉన్నాను నేను. సికిల్ సెల్ ఎనిమియా సార్. చనిపోయే లోపు మిమ్మల్ని ఒకసారి దగ్గరికి చూడాలని ఆ కోరికతో వచ్చాను సార్. కూర్చోండి, పిలిపిస్తాను. కూర్చోండి సార్, పిలిపిస్తాను. కూర్చోండి. చెప్పండి.